రాజుగారు మాట్లాడండి, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు క్లియర్ గా వాళ్ళిద్దరూ చెప్పిన వర్షంలోనే తప్పు ఉంది. ఎందుకు ఎస్పీ గారు చెప్పిన వర్షానికి పూర్తి భిన్నంగా వీళ్ళిద్దరూ తెలుగుదేశం మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి సార్. ఎవరు చంపేశారు అనేది పక్కన పెడితే ఆయన కారు కింద పడ్డాడా లేదా, ఒక అతను చనిపోయాడు, ముందు ఆయనకి కంపల్సరీ దాని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం డిఫైన్ చేసుకునేది తర్వాత సంగతి. ఫస్ట్ అయితే మనం దిగ్భ్రాంతి వ్యక్తం చేయాలి, ఖచ్చితంగా సానుభూతి ప్రకటించాలి. ఒక్క నిమిషం అండి, ఆయన మా పార్టీ కార్యకర్త, ఆయన మా పార్టీ కార్యకర్త మా పర్యటనకు వచ్చాడు. ఇద్దరు చనిపోయారు. ఒక అతను గుండెపోటుతో చనిపోయాడు, ఒక అతను కారు గుద్దటం వల్ల చనిపోయాడు. ఒక అతను కారు గుద్దటం వల్ల, మీరు చెప్పిన కారు కింద పడి కాదు, కారు గుద్దితే ఎగిరి అవతల పడ్డాడు రోడ్డుకి అవతల పక్క. ఇది ఎస్పీ గారు చెప్పిందే. ఆ గుద్దినటువంటి వాహనాన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా మేము పరిశీలిస్తే పలానా వెహికల్ నెంబర్ అని చెప్పి ఆయన స్వయంగా ఎస్పీ గారే చెప్పింది. మొన్నేమో వెహికల్ గుద్దిందండి, మొన్నేమో గుద్దటం వల్ల ఎగిరి అవతల పడి సింగయ్య గారు చనిపోయారు. ఈ రోజేమో జగన్ గారు వెహికల్ కింద పడి చనిపోయారు. రేపు పొద్దునేమో జగన్ గారు డ్రైవింగ్ చేసి చనిపోయాడు. జగన్ గారు రేపు ఇది కూడా చెప్తారండి రేపు పొద్దున. అంటే ఎంత దారుణమైనటువంటి కళలు ఇస్తారంటే, అంటే పోలీస్ వ్యవస్థల మీద నమ్మకం లేదా? మీ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో సాక్షాత్ హైకోర్టు చెప్తుంది. కానీ ముందు ఆ ఎస్పీ గారు మరి ఎందుకు ఆ రోజు ఆ మాట మాట్లాడారు, ఈ రోజు ఎందుకు ఈ మాట మాట్లాడారు, మరి ఎవరి ప్రజల వల్ల ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు చెప్పాలి. రెండు మానవత్వాల గురించి జనసేనలు దయచేసి మాట్లాడుతామా? ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారి వాహనాలు గుర్తుకొని కూడా చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. 2023, 2018లో చూస్తే చూడండి, ఆల్రెడీ మీకు సంబంధించి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోవాలా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోలేదు సార్ అప్పుడు. ఆయన ఎత్తుకొని హాస్పిటల్కి ఎత్తుకున్నాడు. 29 మంది చనిపోతే చంద్రబాబు ఏడబడుకున్నాడు సార్. జగన్మోహన్ రెడ్డిని 29 మంది చంద్రబాబు నాయుడు గారు తప్పిన వాళ్ళు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు రోడ్ల వల్ల క్రాస్ టాక్ కాదు, జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. మీకు గోదావరి వెంకటరెడ్డి గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. బండారు వంశీ గారు ఒక నిమిషం సార్, వస్తాను మీ దగ్గరికి. ఓకే మానవత్వం గురించి అవి మాట్లాడదాం ఒకసారి. బండారు వంశీకృష్ణ గారు మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడే. చనిపోయారు కదా, రైలు ప్రమాదాలు చనిపోవట్లేదా అని చెప్పి అవహేళనగా మాట్లాడటాన్ని మానవత్వం లేని మనుషులు అంటారు. అది మనం గుర్తించాలి. మనం ఎవరైనా చనిపోతే సానుభూతి తెలియజేయాలి. అతను మా పార్టీ కార్యకర్త. దయచేసి ముగ్గురికి నేను సమాధానం చెప్పాలి. టైం అవుతుంది సార్, నాకు కరెక్టే, ముగ్గురికి సమాధానం చెప్పాలా? మాట్లాడారు, మీకు ఒక 2 నిమిషాలు టైం ఇచ్చా. బండారు వంశీ గారు మాట్లాడమండి, మళ్ళీ మీకు 2 నిమిషాలు టైం ఇస్తా. ఒకేసారి మాట్లాడితే మళ్ళీ వాళ్ళు మాట్లాడడానికి మీకు టైం ఇవ్వాలంటే నాకు టైం ఉండట్లేదు కదా. నేను 8 ఒకసారి బండారు వంశీ గారు మాట్లాడండి సార్. వెంకటరెడ్డి గారు ఇందా నుంచి ముందు అలా చెప్పారు, తర్వాత ఇలా చెప్పారు అని అంటా ఉన్నారు. ఇప్పుడు బాబాయికి ముందు గుండెపోటే, తర్వాత కదా అది గొడ్లపోటుగా మారింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది సార్. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రాథమికంగా తెలిసింది రాస్తారు, ఆ తర్వాత విచారణలో జరిగినవన్నీ కూడా రాస్తారు. ఈ వీడియోని ఇప్పుడు ఇంటెలిజెన్స్ వీడియో అని చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి దీన్ని రుజువు చేస్తారు చేయండి. ఇప్పుడు అమెరికాలో ఉంది ఫోరెన్సిక్ ల్యాబ్, మీ వాళ్ళు ఉంటారు కదా, పంపించి రుజువు చేయండి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని. సో ఇవన్నీ కాకుండా వెంకటరెడ్డి గారు మానవత్వాల గురించి విలువల గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తా ఉంది సార్. ఈయన వెంకటరెడ్డి గారు ప్రతి డిబేట్ లో మీ మొహాలు మీ మొహాలు అని చెప్పేసి విపరీతంగా మాట్లాడుతూ ఉంటాడు. మేము ఎక్కడ కూడా అలా మాకు ఎందుకు ఆ మాట్లాడాలని అనిపిస్తుంది. ఆ తర్వాత అదే సార్ ఈ వెటకారం ముందే వెటకారంగా భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధం కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడంటే నిజమే కావచ్చు. మరి నువ్వు నవ్వి ఇంకా రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నాడు ఈ వెంకటరెడ్డి. ఈ ఈ రోజు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో నువ్వు ప్రూవ్ చేయి, నీకు టైం ఉంది, నువ్వు ప్రూవ్ చేయి. చేస్తావా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని? ఎక్కడికి తొందర పడద్దు, మీరు డిబేట్ లోనే ఉంటారు. 4 ఏళ్ళు మీరేం పోరు కదా, ఉంటారు కదా. నేను 4 ఏళ్ళు బతికే ఉంటాను, కంగారేం లేదు.
మీరు నిరూపించండి. నేను ప్రూవ్ చేస్తా. అధికారంలో మీరున్నారు కదా, ఏఐ వీడియో నువ్వు ప్రూవ్ చేస్తావా? ఇది చెప్పు సమాధానం. చూస్తే అర్థం కావట్లేదా? మొన్నేమో గుచ్చాడు, ఇప్పుడే కింద పడ్డాడు, మన ఎగిరి బయట పడ్డాడు, ఎగిరి లోపలికి దూరాడు. బాబాయ్ చూసి గుండెపోటు అన్నారు, మరి ఏమైంది? అరే బాబా 6 ఏళ్ళు అయింది, సిబిఐ మీ చేతిలోనే ఉంది, ఇప్పటికీ ప్రూవ్ చేయలేదు. ఎందుకు చేతగా వ్యవహరించడానికి ప్రూవ్ చేయండి. 6 సంవత్సరాలు అయింది సార్, 6 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు దాటింది, 6.5 సంవత్సరాలు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, సిబిఐ మీ చేతిలోనే ఉంది, ఎందుకు ఇంకా ప్రూవ్ చేయలేకపోతున్నారు? అది ఏఐ వీడియో అని బండారు వంశీ గారు రుజువు చేస్తావా? ఒకటే ఆన్సర్ చేస్తావా? కనపడుతుంది కదా, ఒకటే క్వశ్చన్ కనపడేదేందా? నువ్వు కనపడుతుంది కదా, బండారు వంశీయో దాని కిందకి భలే దూరాడు, బండారు వంశీయో చెప్పాలి. చనిపోయిన వాళ్ళ గురించి దయచేసి వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ ఎవరిని కూడా నేను అలౌ చేయను. మీ పార్టీ కార్యకర్త అయినా ముందు ఆయన మనిషి, ఆయన భలే దూరాడు, ఇలాంటి ప్లీజ్. వీళ్ళెవరు దానికి వీళ్ళెవరు పెద్ద భుజాన్ని వేసుకోవాల్సిన పని లేదు. ఆయన మా పార్టీ కార్యకర్త, ఆ కుటుంబానికి ఆల్రెడీ 10 లక్షలు ఆర్థిక సాయం చేయడంతో ఆ కుటుంబానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలియదు ఆ విషయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోని ప్రూవ్ చేస్తాడా చేయడా? రేపు అధికారంలో మీరున్నారండి, వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి, అది అధికారంలో మీరున్నారు, అది ఒరిజినల్ వీడియో అలానా టైంకి జరిగింది. దానికి ఒక విధానం ఉంటుంది, టైం కూడా చెప్పండి సార్ మీరు. విత్ టైమింగ్ విత్ ప్లేస్, ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు ఇవన్నీ సార్. మీరు రాజు గారు అది ప్రూవ్ చేస్తాడా చేయడా అని అడగండి సార్. 24 గంటలు అలాగా సార్, 24 గంటలు కెమెరాలు పెట్టుకొని ఉంటారులే కానీ ఒక్క నిమిషం మీరు వంశీకృష్ణ గారు తొందరగా క్లోజ్ చేయండి ప్లీజ్, టైం అవుతుంది నాకు. అదే సార్, ఒక ల్యాబ్కి వెళ్ళేసి అది ప్రూవ్ చేస్తాడా చేయడా నేను అడుగుతా ఉన్నా. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటా ఉన్నాడు, వెంకటరెడ్డి దాన్ని నిరూపిస్తాడా? ఓకే, అది అడుగుదాం. ఏదైనా ల్యాబ్కి వెళ్ళి ఓకే, అది అడుగుదాం. యా ఓకే, అడుగుదాం.